రామ 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 రామాయణం ఈ మాట అనుకున్నగానే మనకి అద్భుతమైన ఆలోచన. వేలాది సంవత్సరాలుగా కదిలి వస్తున్న, తరలి వస్తున్న, తరతరాలుగా మరలి వస్తున్నటువంటి యొక్క అనుభూతితో కూడినటువంటి జ్ఞానము. పండితులు కానీ, పామరులు కానీ, ఏ గ్రామంలో కానీ, కుగ్రామంలో కానీ పురాణం పేరిట నిరంతరము కూడా రామాయణ వాంగ్మయాన్ని వారికి తోచిన భాషలో, వారికి తోచిన రీతిలో, వారికి వచ్చినటువంటి యొక్క భావంతో పంచుకొని ఆ అనుభూతిని పెంచుకుంటూ మనందరికీ పరంపరగా అనేక శతాబ్దాలుగా, అనేక సహస్రాది వత్సరములుగా మనకి అందిస్తూనే వస్తూ ఉన్నారు. ఎంత గొప్పదో కదా. ఒక కథ ఏదైనా ఒక 100 రోజులు ఆడితే ఆ సినిమా చాలా గొప్పదనుకుంటాం. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గుర్తుంటే అబ్బా ఇది చాలా గోల్డెన్ మూవీరా అనుకుంటాం. అదే ఒక 50-60 సంవత్సరాలు అయితే అటువంటి ఎవర్గ్రీన్ ఏంటంటే ఎవర్గ్రీన్ సినిమా అనుకుంటాం. ఇలాంటి కథాంశంగా మనం తీసుకుంటే అసలు రామాయణాన్ని మనం ఏమని అనాలి? అసలు రామాయణం ఎంతటి అద్భుతమైనటువంటి విషయము. రామాయణం అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణాసురుడు ఈ ఐదుగురి స్టోరీ కాదు. ఇంతకు మించినటువంటి ఏదో ఒక అద్భుతమైన శక్తి దీంట్లో ఉన్నది. ఇంతకు మించిన ఏదో ఒక అద్వితీయమైన వ్యక్తిత్వం దీని నుంచి మనకు లభిస్తూ ఉన్నది. ఇంతకు మించినట్టు ఏదో ఒక దివ్యత్వం మనల్ని తట్టి మనలో ఉండే దివ్యత్వాన్ని మేల్కొలుపుతున్నది. ఆ దైవ సాక్షాత్కారాన్ని మన కళ్ళ ముందు నిలుపుతూ ఉన్నది. కనుకనే నిరంతరప్రాయంగా ఈ రామాయణానికి అంత విలువ, అంత ఆదరణ, అంత ఆనందం. ఎంత అద్భుతమైన మాట కదా. ఆ రామ అని పిలవడంలోని ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పదం. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? అసలు సత్యసాయి పరమాత్ముడు ఎంత సులభంగా మనం అనుకుంటాం కదా, గోవింద రామ జయ జయ గోపాల రామ, మాధవ రామ జయ జయ కేశవ రామ, గోవింద రామ జయ జయ గోపాల రామ, దుర్లభ రామ జయ జయ సులభ రామ, ఏక్ తు రామ జయ జయ అనేక తు రామ. దుర్లభుడు రాముడు. అదే విధంగా అదే వెంటనే చెప్పాడు. ఏమని చెప్పాడు? సులభము కూడా. ఎంత సులభంగా చెప్పాడు. రామ అంటే ఏంటని ఒకసారి స్వామి చెప్పారు. రా అనగానే, రా అంటే నోరేం తెరుస్తాం, నోరేం చేస్తామండి? తెరుస్తామంట. రా అని తెరవగానే జన్మాంతరాల్లో చేసేటువంటి పాపంతా ఒకసారి బయటికి వెళ్ళిపోతుందట. వెంటనే మా మా అంటే పెదాలు ఏమవ్వాలి? మా పలకాలంటే పెదాలు ఏమవ్వాలి? పెదాలు పలకకుండా మా పలకడం కుదరదు. మా పలకగానే ఏమవుతుంది? మూసుకుపోతుంది. అంటే బయటకు మనం విసర్జించబడినటువంటి యొక్క పాపాలు మరి లోపల రాకుండా ఉంటాయట. ఎంత అద్భుతంగా స్వామి చెప్పారో చూడండి. కనుక రామాయణం అనేటువంటిది ఒక కథాంశము కాదు, ఇది సుధాంశము, ఇది అమృతము. ఇది ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా, ఎంత ఎన్నిసార్లు ఎన్ని రకాలైనటువంటి యొక్క దృక్కోణంలో దీన్ని విశ్లేషించుకున్నా ఇంకా ఏదో తెలియనటువంటి యొక్క ఒక అద్భుతమైన అంశం మిగిలే ఉంటుంది. నేడు మనం అందరం కూడా నిన్నటి రోజు ఈ అంశాన్ని ఒక 2 నిమిషంలో మనం పునశ్చరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదేమంటే నిన్నటి రోజు మనం చెప్పుకున్న దాంట్లో రామ అనేటువంటి ఇంగ్లీష్ 4 అక్షరాల్లో RAMA అనే దాంట్లో ఆర్ ఫర్ ఏమని చెప్పాము? రెడీనెస్, అంటే సంసిద్ధత. రాముడు అన్ని వేళలా సంసిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా, దేనికైనా, ఎందుకైనా, ఏ విధంగానైనా నేను సంసిద్ధుడనే అని చెప్పాడు. కనుక అతని యొక్క సంసిద్ధతను మనము కలిగి ఉండాలి. జీవితంలో వచ్చే అనేక ఆటుపోట్లు, అనేక కష్ట నష్టములు, అందుకే రాముడు చాలా జాగ్రత్తగా వినాలి. సుఖానికి పొంగిపోలేదు, దుఃఖానికి కుంగిపోలేదు. కారణం స్వామి అడిగారు. ఏం అని అడిగారు. కారణం రాముడు ఆనంద స్వరూపుడు. రాముడు ఆనందం. అది ఆనందం అంటేనే సుఖం కదండి. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఆనందం వేరు, సుఖం వేరు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికమైనది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏసీ వేసుకున్నాం, సుఖంగా సంతోషంగా ఉంది. కరెంటు పోయింది,
5 నిమిషాలు లేదు, ఇదే నవ్వుతూ మాట్లాడే భరద్వాజ్ చిరాకు అయిపోతాడు. ఇప్పటిదాకా ఈ ఏసీ అనేటువంటి యొక్క వస్తువు వల్ల సుఖం లభించి దానివల్ల ఆనందం కలిగింది అనుకుంటే, ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఆనందం కలగట్లేదంటే అది ఆనందమైన స్థితి కాదు. సంతోషం తాత్కాలికమైనది, సుఖం తాత్కాలికమైనది, ఆనందం శాశ్వతమైనది. అందుకే స్వామి చెప్పారు కదా, లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, బ్లీస్ ఈజ్ మై ఫుడ్. లవ్ ఈజ్ మై ఫామ్, స్వామి చెప్పిన మాట. ప్రేమ నా స్వరూపము, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, సత్యమే నా శ్వాస, బ్లిస్ ఈజ్ మై ఫుడ్. బ్లిస్ అంటే ఆనందము, బ్లిస్ అంటే హ్యాపీనెస్ అంటే సంతోషం. వెరీ గుడ్. సంతోషంలోని SOMSM అనే కొంచెం ఉంది, బ్లిస్ అనేటువంటి దాంట్లో బ్లెస్కి దగ్గరగా ఉంది. కనుక మనందరం కూడా గమనించవలసిన అంశం ఆనందంగా ఉండడం రామాయణం చూసి నేర్చుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.